ప్రజల చేతిలో డబ్బులు ఉంటే ఖర్చు పెడతారు కాబట్టి రొటేట్ అవుతుంది కాబట్టి వ్యాపారస్తుడు బాగుపడతాడు. వ్యాపారస్తుడి చేతిలో డబ్బులు ఉంటే ఎక్కడ పెట్టాలనుకుంటాడు? ఓ 20% బంగారంలో పెట్టాలనుకుంటాడు. 80% రిటర్నబుల్ ఎక్స్పెక్ట్ చేస్తాడు. బంగారం మీద రిటర్నబుల్ ఉండదు కదా, కాబట్టి బంగారాన్ని కొనుక్కుంటాడు ఇంట్లో నగలకు అవసరమైనంత. మిగతా 80 రూపాయలు ఎక్కడ తీసుకొస్తాడు? ఓ షాప్ కొన్నాం అనుకోండి, ఓ రోడ్డు మీద ఒక స్థలం కొని షాప్ కట్టించుకున్నాడు, అద్దెలకి ఇచ్చుకుంటే 4 రూపాయలు వస్తాయి కదా. ఒక ఏది ప్లాట్ కొనుక్కుందాం, పడి ఉంటుంది మన పిల్లలకు, ఇట్లా వీడికి 10 లక్షల రూపాయల లాభం వస్తుందంటే 15 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకుంటాడు. ఒకేసారి కాదు, ముందు లక్ష చొప్పున కట్టొచ్చు అనుకున్నాడు కడతాడు అట్లా. లేదా అప్పు చేసి ఇంకో 5 లక్షలు తీసుకొచ్చి కొనేస్తాడు. ఇది వ్యాపారస్తుడు డేర్ చేయగలడు, ఉద్యోగస్తుడు చేయలేడు. ఇంకోటి, ఉద్యోగస్తుడు ఒక ఇల్లు చూసుకుంటాడు, తనకి 4 ఇళ్ళు కావాలనుకోడు కదా ఉద్యోగస్తుడు. ఇంకోటి, అంత డబ్బులు ఉండవు కదా ఉద్యోగస్తుడి దగ్గర. డబ్బు రొటేట్ అయ్యేది ఎవరి దగ్గర? వ్యాపారస్తుడి దగ్గర. ఎప్పుడైతే వ్యాపారి దగ్గర డబ్బులు లేవో రియల్ ఎస్టేట్ లేదు. అమరావతి ఎంత భూమి జరుగుతున్నది రోజు చూస్తే నిజంగా అక్కడ చాలా అద్భుతం చంద్రబాబు గారు చేస్తోంది. వేలాది వెహికల్స్ కనబడుతున్నాయి అక్కడ. గుంటూరు కృష్ణా జిల్లా నుంచి రోజు పోతున్నటువంటి అవేవి మోసుకొచ్చేవి, తోసుకొచ్చేవి, తోలుకొచ్చేవి అన్నీ ఉన్నాయి కదా, ప్రొక్లైనర్లు, ఇవన్నీ కూడా విపరీతంగా కనబడుతున్నాయి అక్కడ. బోల్డంత మందికి పని దొరికింది అక్కడ ఆ పనులు. సార్ వాస్తవానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు